హలో ఆల్, మరొక వీడియోతో నేను దివ్య వచ్చేసాం. అవును శ్రీ, ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇవాళ పొలం దగ్గర నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ జున్ను పాలు అనమాట. సో ఈ జున్ను పాలతో మనం ఫాస్ట్గా జున్ను చేసేసుకుందాం టేస్టీగా. సో వీటికి ఏం కావాలో ఫాస్ట్గా చెప్పేసాయి. మా దగ్గర ఆల్రెడీ 1 లీటర్ జున్ను పాలు ఉన్నాయి కాబట్టి దానికి సరిపోయేంత ఇలాచీ అండ్ మిరియాలు తీసేసుకున్నాం. దాంతోపాటు బెల్లం పౌడర్ కూడా తీసుకున్నాం. బెల్లం ఆల్రెడీ పౌడర్ది ఇంట్లో రెడీగా ఉంది, సో అదే తీసేసుకున్నాము. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఈ 1 లీటర్ మిల్క్ కూడా నేను యాడ్ చేసేసుకుంటున్నా బౌల్లోకి. బేసిక్గా మనం ఇది డబల్ బాయిలింగ్ మెథడ్లో చేస్తున్నాము. ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. సో ఈ 1 లీటర్ మిల్క్లోకి బెల్లం తీసుకుంటున్నాము. ఇది కంప్లీట్గా షుగర్ కానీ బెల్లం కానీ ఇది ఆప్షనల్, మన ఇష్టము. నేనైతే ఎప్పుడు బెల్లం ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది ఎంత అనేది మాత్రం నేను ఇంత పర్టికులర్ క్వాంటిటీ అని తీసుకోలేదు. జనరల్గా మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కదా, సో అలా తీసుకున్నాను. ఇన్ కేస్ ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటే కనుక మనం ఒకసారి టేస్ట్ కూడా చూడవచ్చు. మిల్క్ డీప్ ఫ్రిజర్లో పెట్టాను, నిన్న నైట్ తీసుకొచ్చారు కాబట్టి అది కొంచెం టైం పట్టింది బెల్లం కరగడానికి. సో అయిపోయాక ఇవి మిరియాలు అండ్ ఇలాచీ పౌడర్ చేసేసుకున్నాను. నాకైతే ఈ స్టెప్ చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు మిక్సర్ గ్రైండర్ యూస్ చేశాను తప్ప ఇలా ఇందులో ఎప్పుడూ చేయలేదు. చేస్తున్నంతసేపు ఎక్సైట్మెంట్గా అనిపించింది. మీకు ఇది చాలా క్యాజువల్ థింగ్ అవ్వచ్చు, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇందులో చేయడం. సో అలా స్టెప్ 3లో మనం ఈ పౌడర్ని గ్రైండ్ చేసుకుంటున్నాము. ఇలాచీ అండ్ మిరియాలు, ఇది ఫైన్ పౌడర్ అయిపోయిన తర్వాత మనం దాన్ని యాడ్ చేసేసుకోవడమే. చూడండి, ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇప్పుడు శ్రీ చెప్తుంది చూడండి. జున్ను తినడం వల్ల వాతం అని చాలామంది అనుకుంటారు. ఇది కేవలం అపోహ మాత్రమే. సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మిరియాలు వేసుకోవడం వల్ల ఆ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ చూసారా, ప్యారలల్గా ఈ ప్రాసెస్ అవుతున్న గ్యాప్లో నేను స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాను. చెప్పాను కదా డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేద్దామని. అట్లాగే స్వీట్ సరిపోయిందా లేదా అనేది మన టేస్ట్కి తగ్గట్టు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో చెక్ చేసుకున్నాము, కొంచెం తక్కువ అనిపిస్తుంది, సో ఇంకొంచెం యాడ్ చేసుకున్నాము. దీనికి ఇంత క్వాంటిటీకి ఇంత మిల్క్ అని నేనైతే తీసుకోలేదు, మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటంటే జున్ను హార్ట్కి చాలా మంచిది. అలాగే జున్నులో రిచ్ ప్రోటీన్ ఉంటాయి కాబట్టి జీడిపప్పు బాదంతో కంపేర్ చేస్తే జున్నులోనే ఎక్కువ ఉంటాయి. సో ఇది మీకు దగ్గరలో ఉన్నప్పుడు, మీకు అవైలబుల్గా ఉన్నప్పుడు కంపల్సరీ ట్రై చేయండి. సెకండ్ టైం బెల్లం యాడ్ చేసుకున్నాక మాకు కావాల్సినంత స్వీట్ కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ మధ్య ఈ జున్ను పౌడర్ కింద కూడా మనకు దొరుకుతుంది, బట్ నేను ఎప్పుడు కూడా ఇలా ఆర్గానిక్గా దొరికింది మాత్రమే ప్రిఫర్ చేస్తాను. జున్ను పౌడర్ ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. మీలో ఎంతమంది ట్రై చేశారు ఇలా? అండ్ ఇక్కడ చూసారు కదా, వాటర్ నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో ఇది క్యాప్ పెట్టేసుకుని కొంచెం వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ఫుల్ ఫ్లేమ్లో పెట్టేశాను. సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, అలానే ఎక్కువ టైం టేకింగ్ కూడా ఏం లేదు. జస్ట్ వాటర్ హీట్ అయ్యే లోపల ఇది మిక్స్ చేసేసుకుంటే మనం ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఒక 20 మినిట్స్ అలా నేను మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల నాకు ఒక 20-25 మినిట్స్లో అయిపోయింది. దీన్ని టేస్ట్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మనం ఎలా అంటే బాగా మనం చిల్ చేసుకున్న తర్వాత తింటే దీని టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఇక్కడ వాటర్ బాయిలింగ్ వచ్చేసాయి. ఈ టైంలో మనం రెడీ చేసుకున్న ఈ జున్ను మిక్చర్ని ఇందులో జస్ట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇంకొక క్యాప్ ఎక్స్ట్రా పెడుతున్నాను, ఎందుకంటే స్టీమ్ అయినప్పుడు వాటర్ మళ్ళీ ఇందులో పడతాయి కదా, సో ఆ వాటర్ ఇందులో పడి డిస్టర్బ్ అవ్వకుండా ఎక్స్ట్రా ఒక క్యాప్ అరేంజ్ చేసుకున్నాను. దీనిపైన మళ్ళీ ఇంకొక క్యాప్ పెట్టేసుకుంటున్నాను. సో దీన్ని ఒక 15-20 మినిట్స్ వదిలేస్తున్నాను. ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది నేను చెప్తాను. అలాగే ప్రెజెంట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక 10-12 మినిట్స్ ఒక మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకుని తర్వాత మనం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అండ్ జున్ను రెడీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనము. సో అలా చెక్ చేసుకోవడానికి ఒక 15 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి
నైఫ్ ఉంటే నైఫ్, లేకపోతే స్పూన్ ఉంటే స్పూన్ ఇలా షార్ప్గా లోపలికి పెడితే దీనికి స్టిక్ అవ్వకుండా ఒకవేళ మనకి వచ్చేస్తే బయటికి అప్పుడు జున్ను రెడీ అయినట్టు. ఆల్మోస్ట్ ఇక్కడ రెడీ అయిపోయింది. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఇప్పటికీ 3 టైమ్స్ అనుకుంటా క్యాప్ చెక్ చేస్తూ ఉన్నాను. జున్ను రెడీ అయిపోయింది కాబట్టి ఒక 1 అవర్ వదిలేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాను. ఈవినింగ్ కొంచెం పని నుండి బయటకు వెళ్ళేసి వచ్చాము. వచ్చేసరికి జున్ను మాకు కావాల్సినట్టుగా రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దామా మరి? చూడండి, థిక్నెస్ కానీ కన్సిస్టెన్సీ కానీ పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సేమ్ కేక్లానే ఉంది కదా. ఇంకెందుకు లేట్, బౌల్లో వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. దివ్య, టేస్ట్ చేసేద్దామా మరి? ఓ రెడీ. చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో. బేసిక్గా నేను స్వీట్ ఎక్కువగా తిననమాట, కానీ నాకు ఈ జున్నులో ఉన్న స్వీట్ అండ్ టేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. చాలా బాగుంది. ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా టకటక మా వీడియోస్ అన్నీ చూసేసి ఇలాంటి జున్ను మీరు కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.